వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే జ్యేష్ఠాభిషేకం లేదా అభిధేయక అభిషేకం అత్యంత విశేషమైన ఉత్సవాల్లో ఇది కూడా ఒకటి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలాగా 3 రోజుల పాటు ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి వారి బంగారు కవచాన్ని తొలగించి ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారికి దగదగలాడే వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. రెండవ రోజు స్వామి వారికి ఎంతో మనోహరమైన ముత్యాల కవచాన్ని సమర్పిస్తారు. మూడవ రోజు ఉదయం తిరుమంజనాదులు పూర్తి చేసి తిరిగి బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు అస్సలు తొలగించరు. అప్పటి వరకు సంవత్సరం పొడవునా శ్రీవారు ఈ బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అసలు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా? తరతరాలుగా నిత్య అభిషేకాలు జరుగుతున్న స్వామివారి ప్రాచీన ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా వాటిని జాగ్రత్తగా పరిరక్షించేందుకే పెద్దలు ఈ జ్యేష్ఠాభిషేకాన్ని ఆచరణలోకి తెచ్చారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 28న జరగాల్సిన కళ్యాణోత్సవం, పూంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ.